ఇంకా ఎక్సెల్ లో తడబడుతున్నావా? లేదు, మార్కెట్లోకి సుప్రియా డిజిటల్ వారి మెజర్మెంట్ అబ్స్ట్రాక్ట్ జనరేటర్ వచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని నీ టైం ను సగానికి సగం ఆదా చేసుకోవచ్చు. సుప్రియా డిజిటల్ తో మీ పని వేగంగా సులభంగా ఒక్క క్లిక్ తో మెజర్మెంట్ షీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ షీట్ అందుబాటులో. వేగం, ఖచ్చితత్వం, విశ్వసనీయత. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుప్రియా డిజిటల్లోని కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన టూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇలా మన వెబ్సైట్ ఆన్లైన్లోకి వెళ్ళినట్టయితే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. సో ఇక్కడ మెయిన్గా మీరు మెనూ చూసుకోవచ్చు. టాప్లో అక్కడ ఇంజనీరింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ చేసి యూనిట్ కన్వర్టర్, బేసిక్ క్యాలిక్యులేటర్, ఎంషీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ జనరేటర్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ విధంగా మనం వాటిని అన్ని చూసుకోవచ్చు. సో ఇది బేసిక్ యూనిట్ క్యాలిక్యులేటర్. సో ఇక్కడ ఏరియా, వాల్యూమ్, లెంత్ కూడా మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కన్వర్షన్ చేసుకోవచ్చు. సో అన్ని రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో దీన్ని పిక్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ డిసెంబర్ వరకు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి, ఈ 4 టూల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ బేసిక్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో, ఒక వెండర్ సింగిల్ బిల్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో దీంట్లో సపరేట్ యూనిట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది అనమాట, యూనిట్ కన్వర్టర్. సో ఒక వెండర్ వచ్చేసి సపరేట్ బిల్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఈజీగా రో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా సిఎస్వి లాగా ఫోల్డర్ని ఫైల్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అది ఉంటుందన్నమాట. సో ఎక్సెల్లో తడవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రేట్ కొట్టేస్తారు, డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ రో ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఆ రో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు లేయర్ బై లేయర్ లైన్స్ అనేవి రోస్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బోల్డ్ అలా మామూలుగా హెడర్స్ ఉంటాయి కదా, అవి బోల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్సెల్లో నార్మల్ జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇదొక ఇది ఎస్డి వెండర్ ఫ్రెండ్ అని మనకి ఇది ఇంకా స్మార్టెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ క్యాలిక్యులేటర్ అంటే మనం ఒకటే బిల్ చేసుకోవచ్చు అనమాట. సో హెడ్లైన్స్ అనేవి అవైలబుల్లో ఉండవు. సో ఇలాంటి బేసిక్ క్యాలిక్యులేటర్ దాంట్లో ఏం అవైలబుల్గా ఉంటుందంటే హెడ్లైన్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక హెడ్లైన్కి సీరియల్ నెంబర్ 1 ఉంటే ఇంకో హెడ్లైన్కి సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. సో రోస్కి వచ్చేసి హెడ్లైన్ కింద వచ్చేసి 1.1, 1.2 ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం ఆ టూల్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఎంషీట్ అండ్ మెజర్మెంట్ షీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ జనరేటర్. సో ఇక్కడ కన్వర్టర్ అనేది ఉంటుంది. దాని కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు కంపెనీ నేమ్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో మీరు మీ ఫైల్లో ఇది అవైలబుల్లో వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మెజర్మెంట్ షీట్ డీటెయిల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్ షీట్ సమ్మరీ అని ఉంది కదా. సో జస్ట్ మీరు ఇక్కడ హెడ్లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.1, 1.2 ఉన్నాయి కదా, దీంట్లో మీరు ఎడిట్ చేసుకొని ఈ వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా వచ్చేసినట్టయితే మెజర్మెంట్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్ట్ షీట్ కూడా మీకు సపరేట్ ఫైల్లో మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ యాడ్ సెక్షన్ ఉంది, యాడ్ రో ఉంది. సెక్షన్ అంటే హెడ్లైన్ అనమాట. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ మెజర్మెంట్ షీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ షీట్ అని కింద ఉంది కదా, దాంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 రూపీస్ అనే విధంగా ఎగ్జాంపుల్గా ట్రై చేసి చూస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీరు చూడవచ్చు అప్డేట్ అవుతుంది. సో సెక్షన్ వైజ్ సబ్ టోటల్ ఉంటుంది, అండ్ రో వైజ్ టోటల్ ఉంటుంది, అమౌంట్ సెక్షన్ వైజ్ సబ్ టోటల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు గ్రాండ్ టోటల్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు డెమో వచ్చిన విధంగా మీరు ఏం డిలీట్ చేయకుండా జస్ట్ దాంట్లో ఎడిట్ చేసుకొని కింద లైన్స్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఏ విధంగా చేసుకోవాలో. సో ఈ విధంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇది అప్డేషన్లో ఉంది, అందుకే ఫ్రీగా ఇచ్చాం. డిసెంబర్ వరకు ఇది అంతా ఫ్రీగానే ఉంటుంది, కానీ మీరు అన్ని వర్కులు చేసుకోవచ్చు. సో ఇక్కడ పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. సో దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫర్ జనరల్ యూజ్ ఓన్లీ. ఆల్సో మీరు ఎక్సెల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇక్కడ మెజర్మెంట్ షీట్ అనేది అబ్స్ట్రాక్ట్ షీట్ అనేది కదా. సో ఈ 2 ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ XLSX అనే దాని బటన్ పైన క్లిక్ చేసినట్టయితే ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది కదా. సో ఆ విధంగా మీరు ఓపెన్ చేసుకొని ఏమైనా మెజర్మెంట్స్ హెడర్స్ లాంటివి ఏమైనా బోల్డ్ చేసుకొని మీకు ఒక టోపోగ్రఫీ అనమాట, ఆ లేఅవుట్ మీకు ఇష్టానుకూలంగా గ్రేడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రోస్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. సో మీరు చూస్తున్నారు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా ఆప్షన్ అయితే ఉంది.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇదండి, ఇదైతే లాంగ్ వీడియో కాబట్టి డీప్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అండ్ మీరు ఈ విధంగా ఎంతవరకు అయినా సరే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్ని హెడ్లైన్స్, ఎన్ని సెక్షన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎంత ఇదైనా సరే చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసి హైలైట్ ఏంటంటే మెటీరియల్ ఎస్టిమేటర్. ఇది వన్ ఆఫ్ ద హైలైట్ ఫర్ ద సివిల్ ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ఆల్సో. సో ఇక్కడ కాంక్రీట్ అనేది ఉంది కదా, బ్రిక్స్ అనేది ఉంది కదా, స్టీల్ అనేది ఉంది కదా, టైల్స్ అనేది ఉంది కదా. సో కాంక్రీట్ అని సెలెక్షన్ చేసుకున్నట్టయితే మనం గ్రేడ్ ఎంట్రీ చేసినట్టయితే వాల్యూమ్ తర్వాత ఎంట్రీ చేస్తాం. సో ఫుల్ డీటెయిల్స్ వస్తాయి మనకి. మెటీరియల్ రిక్వైర్డ్, సిమెంట్ ఎన్ని వాడాలి, శాండ్ ఎంత వాడాలి, కంకర ఉంటుంది కదా, కంకర ఎంత వాడాలి. సో ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. సో ఇది బ్రిక్ క్యాలిక్యులేటర్ అనమాట. సో మనము ఒక వాల్ ఏరియాని దీంట్లో పెట్టినట్టయితే ఎన్ని ఇటుకలు పడతాయి, దానికి ఎంత సిమెంట్ మోటార్ అంటే ఎంత సిమెంట్ మాల్ అనేది పడుతుంది అనేది కూడా దీంట్లో నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ వెల్ యాజ్ టైల్స్ కూడా అంతే. టైల్స్ మనం ఎంటర్ చేసినట్టయితే దాన్ని బట్టి ఎన్ని టైల్స్ పడతాయి, వేస్టేజ్ ఎంత అవుతుంది, దాన్ని బట్టి కూడా మొత్తం క్లియర్ కట్గా చెప్తుంది. అండ్ మెయిన్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ ఇన్ దిస్ టూల్స్ ఏంటంటే BBS, బార్ బెండింగ్ షెడ్యూల్. సో ఈ బార్ బెండింగ్ షెడ్యూల్లో మనం స్ట్రైట్ బార్స్ ఏ విధంగా మనం మామూలుగా చేస్తూ ఉంటాం కదా, ఏ విధంగా అయితే బార్ బెండింగ్ షెడ్యూల్లో సీరియల్ నెంబర్ అవన్నీ వేసేసి బార్ వేసేసి దాని తర్వాత యూనిట్ వెయిట్ వేసి అవి మాన్యువల్గా వేస్తూ ఉంటాం కదా. సో ఇది ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ A1 B1 సీరియల్ నెంబర్ లాగా వేసుకోవచ్చు. అండ్ డయామీటర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. డయామీటర్ దాంట్లో ఉంటుంది, లేదంటే కస్టమ్ డయామీటర్ కూడా మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. దాని తర్వాత స్ట్రైట్ బార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెంత్లు ఎన్ని మీటర్లు ఉన్నాయి ఆ విధంగా స్ట్రైట్ బార్ సెలెక్షన్ చేసుకొని లెంత్లో నేను ఎగ్జాంపుల్ 1 మీటర్ వేస్తాను. దాన్ని బట్టి క్వాంటిటీ కూడా ఒక 1 numbers అలాగే వేస్తే మీకు అర్థమవుతుంది. యాడ్ టు BBS అనేది దానిపైన క్లిక్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో రో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీ వేస్తున్నాను అండ్ ఇక్కడ A2 నొక్కాను, 12 mm నొక్కాను అండ్ 25 mm మెన్షన్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూస్తున్నారు అప్డేట్ అయింది. అండ్ టోటల్ వెయిట్ కూడా ఇక్కడ అప్డేట్ అవ్వడం మీరు చూసుకోవచ్చు అనమాట. సో యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్సే ఇవి మనకి రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. సో ఇవైతే ఏవైతే ఉన్నాయో టూల్స్ మనకి కంటిన్యూగా డిసెంబర్ వరకు ఫుల్ ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఇలాంటి టూల్స్ ఇవి అప్డేట్ ఫ్యూచర్లో కూడా చాలా రావచ్చు అండ్ అప్డేట్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. అండ్ మెయిన్గా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అనేది వర్డ్ప్రెస్లో బిల్డ్ చేస్తాం కనుక మీకు కూడా బ్యాక్గ్రౌండ్లో ఫ్యూచర్లో మీరు చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో వీడియోలు అండ్ ఫోటోలు కానీ ఏమైనా అప్లోడ్ చేసుకోవడానికి మీకు చాలా బాగుంటుందన్నమాట. సో మెయిన్గా ఈ ఇంటెన్షన్ ఏంటంటే మన వర్డ్ప్రెస్ మన సుప్రియా డిజిటల్ అనేది ఓన్లీ వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ డిజైన్ చేస్తుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సర్వీస్ మాది. సో మీకు కూడా వెబ్సైట్స్ కావాలనుకుంటే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు.